ఏమైంది మీకు? ఊగుకి ఎందుకు ఫోన్ చేస్తారు మాకు? అరే కట్టావా మేము ఏమైనా ఇల్లు వదిలి పారిపోతానమ్మా? అరే పర్సనల్ చేస్తారు మమ్మల్ని. మా అంటే ఒక 3-4 రోజులు లేట్ అవుతుంది కావచ్చు. అరే కొంచెం కూడా ఓపిక పడతలేరు. నువ్వు అంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన టెన్షన్ పెడతారు. ఇట్లా మేము ఏం పారిపోతలేం మీ పైసలు వదిలేసి. పెట్టేరి. ఏందిరా ఏమో కోపంగా మాట్లాడతాను. ఏం లేదు కానీ మీరెందుకు వచ్చారు? బావ లేడా చెల్లె? బావా బయటికి పోయిండు. ఏం పని? ఏం లేదు చెల్లె, అయితే ఆ రోజు భూమికి బదులు 15 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నా కదా. అయితే మొన్న మన అమ్మమ్మ ఇంటికి అయిందాడు చెల్లె. ఒక 5 లక్షలు ఇప్పుడు ఇచ్చి ఇల్లు పనులు మొదలు పెట్టుకో బిడ్డ. ఒకటిసారి 15 లక్షలు అంటే నీ పరిస్థితి కూడా మంచిగా లేదు కదా. ఆడేట కిరాయి కొనుక్కుంటూ బతుకుతున్నావు. ఇల్లుకు కూడా కొద్దే పైసలు కావన్నా. అన్నిటికీ మస్తు రేట్లు పెరిగినాయి కదా. ఇప్పుడైతే చెల్లెకు ఒక 5 లక్షలు ఇయ్యి, అది అర్థం చేసుకుంటుంది. అది కోపంగా ఉంటుంది కావచ్చు కానీ నీ విషయం